అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా చేసిన 5 సంతకాల్లో ఒకటైన స్కిల్ సర్వే ఏదైతే ఉందో దానిని గోహెడ్ ఇస్తూ స్కిల్ సర్వే కండక్ట్ చేయడం నిమిత్తం ఈ నెల అనగా జూన్ నెల 13వ తారీఖున జీవో ఇష్యూ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ స్కిల్ సర్వే అన్నది ఏంటి అంటే మన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన స్కిల్ సెట్ ఏవైతే ఉన్నాయో లేదు అంటే కనుక వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ అవసరం అవుతాయి, వాళ్ళు పెంపొందించుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అన్నదాన్ని అధ్యయనం చేయడమే ఈ స్కిల్ సర్వే తాలూకా మెయిన్ ఉద్దేశం. సో బేసికల్ గా ఈ స్కిల్ సర్వే అన్న కాన్సెప్ట్ ని తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే మన రాష్ట్రంలోని ప్రతి సంవత్సరం అట్ అన్ యావరేజ్ 4.4 lakh గ్రాడ్యుయేట్స్ రిలీవ్ అవుతున్నారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాలేజెస్ నుంచి. ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మా కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఐటీఐస్ ఇటువంటి వాటి నుంచి దరిదాపుగా 4.4 లక్షల మంది బయటకు వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. సో వీళ్ళలో చాలా కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళలో అతి తక్కువ మందికి మెరుగైన ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగిలిన వాళ్ళందరూ చిన్న చిత్తగా ఉద్యోగాలు చేయడం, లేదు అంటే కనుక ఇతర రాష్ట్రాలకు పయనం అవడం లేదా ఇతర దేశాలకు వెళ్ళిపోవడం, వాళ్ళ అర్హతకి తగిన ఉద్యోగాలు చేయకుండానే ఇంకా దిగువ స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ మెరుగైన ఉద్యోగ అవకాశాలు కావాలి అంటే కనుక ఒక రాష్ట్రం డ్యూటీ ఏంటి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎన్ని మంది ఉన్నారు దాని తాలూకా గణాంకాలు తెలియాలి. అండ్ ఉన్న నిరుద్యోగుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నది తెలియాలి. ఎవరైనా ప్రత్యేకమైన ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగిందా అన్నది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళకున్న క్వాలిఫికేషన్ కి నెక్స్ట్ ఉద్యోగం రావాలి అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి అన్నది తెలియాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే వీళ్ళకి ప్రస్తుతం ఉన్న స్కిల్స్ ఏంటి, ఇంకా వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అన్నది తెలుసుకొని దానికి తగ్గట్టుగాన వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అది చేయాలి. అదే విధంగా మన రాష్ట్రంలోని మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఈ స్కిల్ సర్వే ద్వారా సరిగ్గా తెలుస్తుంది కాబట్టి అండ్ తెలిసిన దాన్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎటువంటి స్కిల్స్ అవసరం అవుతాయో దానికి అనుగుణంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఇంకొక ప్రయోజనం ఏమిటి అంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కి తగ్గట్టుగా కంపెనీస్ ని లేదు అంటే కనుక ఇన్వెస్ట్మెంట్లని తేవడానికి వీలవుతుంది. ఇప్పుడు వేరే కంపెనీ ఎవడో వచ్చి ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ ఏముంది, ఎలాంటిది ఉంది, ఎన్ని మంది ఉన్నారు అన్నది వాళ్ళు సర్వే చేసుకునే కన్నా మన గవర్నమెంటే పూనుకొని ఇలాంటి ఒక సర్వే కండక్ట్ చేసి ఒక రిపోర్ట్ను వాళ్ళకు అందజేసినట్టయితే ఏ కంపెనీ అయినా సరే ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా ముందుకు వస్తారు. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలోని దరిదాపుగా 310 ఇంజనీరింగ్ కాలేజీలు, 1400 పైచులకు డిగ్రీ కాలేజెస్, ఇంకా 516 ఐటీఐలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి 4.4 లక్షల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు పాస్ అయ్యి. వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి లేవు, చాలా కొద్ది మందిగా వస్తున్నాయి. ఎందుకు అంటే డిగ్రీలు పొందినా సరే ఉద్యోగానికి తగినటువంటి స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉండట్లేదు. సో ఈ స్కిల్ సర్వే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకి లేనటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని ఆ స్కిల్స్ ని వీళ్ళకి అందించడం గురించి స్కిల్ సెంటర్స్ లో ట్రైనింగ్ ఇవ్వడం. సో ఈ స్కిల్ సర్వేలోని ఏంటి అంటే 5 అంశాలు ఉన్నాయి. 5 అంశాలు ఏంటి అంటే ఫస్ట్ది మనం మొదటగా చూసుకుంటే అసెసింగ్ స్కిల్ ప్రొఫైల్స్. ఈ అసెసింగ్ స్కిల్ ప్రొఫైల్ అనేది ఏంటి అంటే టు ఐడెంటిఫై డైవర్స్ స్కిల్ సెట్స్ ప్రెసెంట్ విత్ ఇన్ ద పాపులేషన్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్.
ఇది ఏంటి అంటే ఈ స్కిల్స్ ఇప్పుడు వేరియస్ సెక్టార్స్ లేదా వేరియస్ డొమైన్స్ అంటే ఏంటి అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ అన్నది తీసుకున్నా లేదు అంటే ఒక డిగ్రీ ఎడ్యుకేషన్ అన్నది తీసుకున్నా సరే వాటిలోని వేరియస్ కాంపోనెంట్స్ ఉంటున్నాయి, వేరియస్ గ్రూప్స్ ఉంటున్నాయి. సో ఇటువంటి గ్రూప్స్ లోని ఉన్న విద్యార్థులు లేదంటే పాస్ అయి ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క సెక్టార్ కి చెందినటువంటి యువత తాలూకా స్కిల్ సెట్ ని తెలుసుకోవడం మొదటి భాగం. రెండవది ఏంటి అంటే అసెసింగ్ స్కిల్ నీడ్స్. ఈ అసెసింగ్ స్కిల్ నీడ్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు అసెసింగ్ స్కిల్ ప్రొఫైల్స్ లో ఏముంది, యువత తాలూకా స్కిల్ సెట్స్ ని తెలుసుకోవడం. ఇప్పుడు రెండవది అసెసింగ్ స్కిల్ నీడ్స్. ఇందులో ఏంటి అంటే యువత తాలూకా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకోవడంతో పాటుగాన ఇండస్ట్రీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి స్కిల్ ఉన్న మ్యాన్ పవర్ కావాలి అన్నది తెలుసుకోవడం రెండో భాగం. సో మూడవది చూసుకుంటే అసెసింగ్ స్కిల్ డిస్పారిటీస్ లేదా అసెసింగ్ స్కిల్ గ్యాప్స్. ఇది ఏంటి అంటే టు పిన్ గ్యాప్స్ బిట్వీన్ ద స్కిల్స్ నెసరీ అండ్ ద స్కిల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఇండివిజువల్స్. సో ఇది ఏంటి అంటే ఇండివిజువల్స్ లో ఉన్న స్కిల్స్ ఏంటి అండ్ ఇండస్ట్రీస్ కి కావాల్సిన స్కిల్స్ ఏమిటి. సో ఈ రెండు కంపేర్ చేస్తే వీళ్ళకి ఇంకా ఏమి ఇవ్వాల్సి వస్తుంది అన్నది తెలుసుకోవడమే, ఏది కావాల్సి వస్తుంది అన్న విషయమే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ నాలుగవది ఇన్ఫార్మింగ్ పాలసీ డెసిషన్స్. సో ఇప్పుడు ఈ పైన మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా డేటా అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఇదంతా అసెస్ చేయడం జరుగుతుంది. అసెస్ చేసిన తర్వాత ఈ డేటా తాలూకు సారాంశం ఏమిటి, స్కిల్స్ ఏమున్నాయి, ఇప్పుడు యువతకి స్కిల్స్ ఏమున్నాయి, వాళ్ళకి కావాల్సినవి ఏంటి, ఇండస్ట్రీస్ కావాల్సిన స్కిల్స్ ఏంటి, మ్యాన్ పవర్ ఏంటి అన్న విషయాలన్నీ కూడా గవర్నమెంట్ కి అందజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇవన్నీ అసెస్ చేసుకున్న తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా అరేంజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకున్న మ్యాన్ పవర్ కి తగ్గట్టుగానే ఇండస్ట్రీస్ తేవడం కూడా జరుగుతుంది. ఇంకా ఐదో అంశం ఏంటి అంటే ఎంపవరింగ్ ఇండివిజువల్స్. ఎంపవరింగ్ అంటే నథింగ్ బట్ మన దగ్గర ఉన్న ఎవరైతే ఉన్నారో స్కిల్ డెఫిసిట్ తో లేదా అంటే స్కిల్స్ తక్కువగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని వాళ్ళు ఎంపవర్ లేదా వాళ్ళని వాళ్ళు మెరుగుపరచడం జరిపించుకోవడం ద్వారా వాళ్ళు ఎటువంటి కంపెనీలో లేదు అంటే ఎటువంటి ఇండస్ట్రీలో ఫిట్ అవ్వడానికి ఫిట్ గా తయారవుతారు. తద్వారా ఏంటి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఎటువంటి కంపెనీకి లేదా ఎటువంటి ఇండస్ట్రీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వాళ్ళు ఉత్తీర్ణులై వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి మెరుగైన అవకాశం పొందిన వారుగా తయారవడం జరుగుతుంది. సో ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఏంటి అంటే ఈ స్కిల్ సర్వేలో మెయిన్ గా కలెక్ట్ చేసే అంశాలు ఏంటి అంటే ఒక ఇండివిజువల్ కి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్, రెండవది వాళ్ళకి ఏమైనా సెపరేట్ స్కిల్స్ ఉన్నాయా అంటే ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి మాత్రమే కాకుండా అదనంగా వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ అయినా ఉన్నాయా, ఇంకా ఎటువంటి ట్రైనింగ్ అయినా తీసుకున్నారా, ఆల్రెడీ వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా సర్వే చేయడం జరుగుతుంది. అదే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ ఎంత మేరకు ఉన్నాయి, డిజిటల్ స్కిల్స్ ఎంత మేరకు ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నిటి గురించి సర్వే చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం వల్ల మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్న విధంగా ఏంటి అంటే గవర్నమెంట్ దగ్గర ఒక ఖచ్చితమైన డేటా ఉంటుంది. ఎన్ని మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ తాలూకా వివరాలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఏంటి, లేదు అంటే కనుక మన రాష్ట్రంలోకి తేవలసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, కంపెనీలు ఏంటి, ఇండస్ట్రీస్ ఏంటి, వీటన్నిటి గురించి ఒక ఖచ్చితమైన అవగాహన ఏర్పడుతుంది గవర్నమెంట్ కి. ఈ స్కిల్ సర్వేని కండక్ట్ చేయడానికి ఏపీఎస్టీసీ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించడం జరిగింది. సో ఈ స్కిల్ సెన్సస్ వంటిది కండక్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉన్నది. ఈ
ఈ స్కిల్ సెన్సెస్ ఏదైతే ఉందో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక చాలా మంచి ఆలోచన. మన దేశంలోనే ప్రథమంగా ఒక యునిక్ డెసిషన్ ఇది. మన రాష్ట్ర యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.